సాధారణంగా కల్ట్ క్లాసిక్ మొదలుకొని మాస్ యాక్షన్ ఫిక్షన్ వరకు ఎన్నో చిత్రాలు తెరపై సందడి చేశాయి. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే కాకుండా నిజాలను తెరపై చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఓ పాన్ ఇండియా హీరో మాత్రం 4 మూవీస్ లో 4 యుగాలను కవర్ చేశాడు. అలా 4 యుగాల్లో 4 పాత్రల్లో మెప్పించి ఏకైక హీరో అతడేనట. మరి ఆ హీరో కవర్ చేసిన ఆ 4 యుగాలు ఏంటి, వాటిలో ఆయన పాత్రలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకులు పడే కష్టాలు వర్ణనాతీతం. ఇకపోతే హీరోలు కూడా ప్రేక్షకుడి అభిరుచిని దృష్టిలో పెట్టుకుని ఆధ్యాత్మిక చిత్రాలను మొదలుకొని కామెడీ, హారర్, రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఇలా ప్రతి జానర్లో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ప్రత్యేకించి డివోషనల్ జానర్ విషయానికొస్తే రాముడిగా, రావణాసురుడిగా, కృష్ణుడిగా, కంసుడిగా ఇలా ఎన్నో రూపాల్లో ప్రేక్షకులను అలరించిన పాత్రల గురించి చెప్పనక్కర్లేదు. అయితే వీరంతా ఒక యుగం లేదా 2 యుగాల్లోని పాత్రలతో ప్రేక్షకులను అలరించిన వారే. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం ఏకంగా 4 యుగాలను కవర్ చేస్తూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయనెవరో కాదు, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. ఒక వైపు తన సినిమాలలో నటిస్తూనే మరొక వైపు ఇతర హీరోల సినిమాలలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రభాస్ రొమాంటిక్ మొదలుకొని హారర్, కామెడీ, మాస్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ ఇలా ఒక్కటేమిటి అన్ని జానర్లను టచ్ చేస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి ప్రభాస్ ఏకంగా 4 యుగాలను కవర్ చేస్తూ సినిమాలు చేశారు. ముఖ్యంగా ఆయన పాత్రలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఆయన కవర్ చేసిన ఈ 4 యుగాలు, ఆయన పాత్రల గురించి నెట్టింట టాక్ మొదలైంది. మంచు విష్ణు ప్రెస్టీజియస్ మూవీగా వచ్చిన కన్నప్ప సినిమాలో రుద్రుడిగా ప్రభాస్ కనిపించారు. శివుడి పరమ భక్తుడిగా 30 నిమిషాల పాటు ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఇక సత్యయుగం నాటి పాత్రతో మెరిసిపోయారు ప్రభాస్. అలాగే ప్రభాస్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. త్రేతాయుగం నాటి రామాయణ ఇతిహాస గాథను తెరపై చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గ్రాఫిక్స్ వల్ల పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇందులో రాముడిగా ప్రభాస్ పాత్ర ఆకట్టుకుంది. ఆ అవతారంలో ఆయనలోని కొత్త యాంగిల్ ను చూపించారు. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 AD చిత్రంలో భైరవ పాత్రలో కనిపించి సందడి చేశారు. ఈ పాత్ర భైరవుడి పూర్వజన్మగా కనిపిస్తుంది. ఇక సినిమా ప్రథమార్థంలో భైరవుడి పాత్రలో చాలా చలాకీగా, కామెడీగా, స్వార్థం మేలవింపుగా సాగుతుంది. ఈ సెకండ్ హాఫ్ అలాగే క్లైమాక్స్ వచ్చేసరికి భైరవుల్లోని అసలు శక్తి ఏంటో తెలిసి కథ మలుపు తిరుగుతుంది. అలా ఈ సినిమా చివర్లో కర్ణుడిగా కనిపించారు. ఇక ఈయన పూర్తి రోల్ మనకు సెకండ్ భాగంలో కనిపించనున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం జరుగుతుంది కలియుగం. ఈ కలియుగంలో ప్రభాస్ బాహుబలి పాత్రతో అదరకొట్టేశారు. అంతేకాదు ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించి ప్రేక్షకులను మెప్పించారు. అలా ప్రస్తుత జనరేషన్ లో ఈ 4 యుగాలను కవర్ చేసిన ఏకైక హీరోగా ఈ రికార్డు ప్రభాస్ కి మాత్రమే సాధ్యమని చెప్పొచ్చు. ప్రభాస్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ది రాజసభ అనే హారర్ కామెడీ జానర్లో సినిమా చేసి ప్రేక్షకులను నిరాశపరిచారు. ప్రస్తుతం హను రాఘపుడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రాల తర్వాత కల్కి సీక్వెల్ తో పాటు సలార్ సీక్వెల్ లో ప్రభాస్ నటించనున్నారు.